నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఇవాళ ఉదయం తాడేపల్లి సిట్ ఆఫీస్కి దగ్గరలో ఆ కాంపౌండ్లో కొన్ని పత్రాలు తగలబెట్టారు. అవి హెరిటేజ్ భూములకి సంబంధించినటువంటి, అంటే గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి కొంత హెరిటేజ్ వ్యవహారం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పత్రాలు తగలబెడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వీళ్ళు కావాలనే దొంగ పత్రాలు సృష్టించి కేసు నమోదు చేయించి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు వాటిని తగలబెడుతున్నారు. అవి దొంగవని తేలడంతో వాళ్ళ మీద కేసు అవుతుందేమోనని వాళ్ళు తగలబెడుతున్నారనేది టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఈ హెరిటేజ్ భూములకు సంబంధించినటువంటి కేసు ఇప్పుడు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? తగలబెట్టడం వల్ల అధికారులు ఏమన్నా లబ్ధి పొందేది ఉందా? ఈ అంశాల మీద గతంలో కూడా చాలా కూలంకషంగా మాట్లాడినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. వారిని ఇన్వైట్ చేద్దాం. రమేష్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గోపి. ఏంటి ఈ ఈ పత్రాలు ఏంటి? అసలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి, హెరిటేజ్ భూములకి, ఈ పత్రాలకి, వీటన్నిటికీ సంబంధం ఏంటి? ఇవి తగలబెట్టడం వల్ల అధికారులకు ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా? ఈ మొత్తం వ్యవహారంలో గోపి మనకు తెలిసిన విషయాలు రెండు. ఒకటి ఏంటంటే, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కార్యాలయం తాడేపల్లి దగ్గర ఉంది. ఆ కార్యాలయ ప్రాంగణంలో కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టారు. కొంచెం భారీగానే ఉన్నాయి డాక్యుమెంట్ల సైజు, చాలా డాక్యుమెంట్లు. వాటిని తగలబెట్టారు. ఆ తగలబెడుతున్నప్పుడు తీసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. కాబట్టి అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వీళ్ళు డాక్యుమెంట్స్ తగలబెడుతున్నారు అని. రెండో పాయింట్, ఈ డాక్యుమెంట్స్ దేనికి సంబంధించినవి? అందులో కొన్ని క్లోజప్ షాట్స్ కూడా ఉన్నాయి. ఆ క్లోజప్ షాట్స్లో మనకి రెండు విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్ కేస్ అని ఒక దాని మీద రాసి ఉంది. కరెక్ట్. హెరిటేజ్ డైరీ అని చెప్పి ఇంకో దాని మీద రాసి ఉంది. అంటే హెరిటేజ్ డైరీకి సంబంధించిన సమాచారం అంతా అన్నమాట. ఏదో ఉంది అందులో. ఏముందో స్పష్టంగా మనకు తెలియదు. కానీ పైన అయితే హెరిటేజ్ డైరీ అని చెప్పి ఉంది. ఇంకొక దాని మీద ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేస్. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. అదేంటి, ఈ డాక్యుమెంట్స్ ఇంకా వేరే వాటికి కూడా సంబంధించినవి చాలా ఉండొచ్చు. కానీ ఇందులో ఖచ్చితంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఉన్నాయి. ఏమిటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు? అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. తమకి కావాల్సిన వాళ్ళ కోసం రింగ్ రోడ్డు యొక్క అలైన్మెంట్ని మార్చింది అనేటువంటి ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కేసు పెట్టింది ఆయన మీద. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది. దాంతోపాటు నారాయణ గారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఇంతవరకు నిర్మాణం కాలేదు. కానీ దాని ప్రపోజల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ప్రపోజల్స్లోనే అక్రమం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వారి ప్రభుత్వం యొక్క ఆరోపణ అండి. అదే ఆయన దాని మీద ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు అప్పట్లో పీటీ వారెంట్లు కూడా జారీ చేశారు ఆయన జైల్లో ఉన్నప్పుడే వేరే కేసుల్లో. సో ఆ రకంగా అది సీరియస్ కేసే. అంటే ఆయన అరెస్ట్ చేయడం వరకు వెళ్ళినటువంటి కేసు అది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసు. అది ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడో వేశాడు. కానీ దాన్ని ఈ మధ్యలో దానికి మళ్ళీ ప్రాణం పోసి దాని మీద ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఏదో చేసి అరెస్ట్ చేయడానికి వాళ్ళు అప్పట్లో నోటీసులు ఇచ్చారు. సరే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి దాని మీద బెయిల్ తెచ్చుకున్నారు. సో ప్రస్తుతానికి దాని మీద డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా డెవలప్మెంట్ ఉండదండి. అయితే ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనే నారా లోకేష్ గారిని కూడా పిలిపించారు. అప్పుడు ఆయనకేం సంబంధం? ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండటం వల్ల పిలిపించారా? కానీ ఆయన మంత్రిత్వ శాఖకి ఇది సంబంధం లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు. ఎందుకంటే ఇది సిఆర్డిఏ కిందకు వస్తుంది. ఆ వ్యవహారంతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారికి అధికారికంగా ఇటువంటి సంబంధము లేదు. కానీ ఎందుకు పిలిపించారంటే వేరే విధంగా పిలిపించారు. ఎట్లా? ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆ రోడ్ నిర్మాణంలో ప్లాన్లో అలైన్మెంట్ మార్చారు. ఆ మార్చింది అంటే ఇక్కడ ముందే వస్తుంది అలైన్మెంట్ ఇటువైపు అని తెలిసి హెరిటేజ్ డైరీ వాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొన్నారు. 11 ఎకరాల చిల్లర ఎంతో కొన్నారు వాళ్ళు.
కంతేరు అనుకుంటాను. అది వాళ్ళు కొన్నది హ్మ్. ఆ ప్రాంతం పేరు. అవునవును. సో, కంతేరులో వాళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి కుట్ర పన్ని కొనుక్కున్నారు అనేది ఆరోపణ. ఎవరు? హెరిటేజ్ వాళ్ళు. హెరిటేజ్‌లో ఎవరున్నారు? లోకేష్ గారు గతంలో డైరెక్టర్‌గా ఉన్నాడు. హ్మ్. కాబట్టి లోకేష్‌కి నోటీసులు ఇచ్చి పిలిపించారు అప్పట్లో. మేము హ్మ్. ప్రశ్నించాలి మిమ్మల్నని. 41 నోటీస్ ఇచ్చారు. గుర్తుండే ఉంటుంది. అవునవును. సో, ఆయనతో పాటుగా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు వీళ్ళంతా కూడా ఉన్నారు గదా! అందులో డైరెక్టర్లుగా. ఏదో ఒక టైంలో. అవును. ఇప్పుడు లోకేష్ గారు లేటెస్ట్‌గా ఉన్నారో లేదో తెలీదు గానీ, గతంలో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు, డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీకు సంబంధం ఉంది అని పిలిపించారు. ఆ తర్వాత యాక్చువల్‌గా భువనేశ్వర్ గారి మీద, నారా బ్రాహ్మణి గారి మీద కూడా ఏదో కేసులు పెడతాం అన్నట్టుగా కొన్ని లీకులు గూడా ఇచ్చారు పత్రికలకి అప్పట్లో. హ్మ్. అంటే సాక్షి అవును. వీటిలో రాశారు కొన్ని పత్రికల్లో. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు పోలీసులు. హ్మ్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేరుగా డైరెక్ట్‌గా చెప్పారు గదా! ఇంకా అని. సో, హెరిటేజ్‌కున్న లింక్ అదనమాట. ఆ రకంగా హ్మ్. హెరిటేజ్‌కి లింక్ ఉంది ఈ కేసులో. ఆ హ్మ్. సందర్భంలోనే నారా లోకేష్ గారిని పిలిపించి ఇంటరాగేషన్ పేరుతోటి ఆయన ప్రశ్నించారు. హ్మ్. ప్రశ్నించినప్పుడు అప్పుడు 2 టైమ్సో, 3 టైమ్సో వెళ్ళినట్టున్నాడండి ఆయన. నారా లోకేష్ గారు. వెళ్ళినప్పుడు మీ హెరిటేజ్ డైరీ కంపెనీ ఏంటి? దాని టర్నోవర్ ఎంత? ఎవరు అందులో డైరెక్టర్లు? ఎవరికెంత జీతం? ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఎంత టర్నోవరు? ఇట్లాంటి ఏవో ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని కాగితాలు పట్టుకొని వాళ్ళు సీఈడీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ చేతుల్లో వీరి యొక్క అంటే భువనేశ్వర్ గారు, బహుశా బ్రాహ్మణి గారిది కూడా ఉందేమో తెలీదు. వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్స్ కాపీలున్నాయి హ్మ్. వాళ్ళ చేతుల్లో. అంటే మీకింత హ్మ్. ఆదాయం వస్తుంది, లేకపోతే ఏదో ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు. అప్పుడు లోకేష్ ఆయన ప్రశ్నించాడు. మీకు ఐటీ రిటర్న్స్ మీకెట్లా వచ్చినియి? పర్సనల్‌గా ఉండే ఐటీ రిటర్న్స్ అండి. ఐటీ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తారో ఆ వ్యక్తి, తర్వాత ఆ డిపార్ట్‌మెంటు, ఐటీ శాఖ ఉంటది కదా! కేంద్ర ప్రభుత్వంలో. వీళ్ళిద్దరి మధ్య ఉంటుందది. అది మూడో హ్మ్. వ్యక్తికి వెళ్ళడానికి వీలు లేదు. అన్‌లెస్ ఇందులో ఏదో క్రైమ్ ఉందని చెప్పి పోలీసులు దానికోసం ఎగ్జామ్షన్ తీసుకొని దానికోసం అప్లై చేసుకోవాలి. హ్మ్. ఇందులో క్రైమ్ జరిగింది. అందువల్ల మాకు ఐటీ రిటర్న్ కావాలి ఫలానా వ్యక్తిది అని. అంతేగాని మీరు బజార్‌లోకెళ్ళి ఎవరి ఐటీ రిటర్న్ పెడితే వాళ్ళ ఐటీ రిటర్న్ తీసుకోలేము మనం. కాబట్టి ఎట్లా వచ్చింది మీకు? ఎందుకంటే ఐటీ రిటర్న్ కోసం వాళ్ళు అప్లై చేసుంటే వీళ్ళకి తెలిసేది ముందే. అవును గదా! సో, మీకు ఐటీ రిటర్న్స్ ఎట్లా వచ్చినాయి అనగానే అప్పుడు సీఐడీ అధికారులు కొంచెం తుట్రుపాటుకు లోనయ్యి ఆ కాగితాలు మళ్ళీ లోపల పెట్టేసుకున్నారని చెప్పి లోకేష్ గారు బయటకొచ్చి ఆ రోజున చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. అవును. మీడియాతో మాట్లాడారు. అవును. సో, ఇది నేపథ్యం ఓవరాల్‌గా. అవును. సో, అందుకని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పత్రాలతో పాటు హెరిటేజ్ డైరీ పత్రాలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అందువల్ల ఈ రెండిటికి లింక్ ఉంది. సో, హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్. ఎందుకు తగలబెట్టారు? ఏమిటి? యెస్. దీని మీద ఇప్పుడు ఆహ్, సిట్ హెడ్‌గా ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సీఐడీ ఐజీగా ఉన్నారు. ఆయనకి అవును. ప్రమోషన్ వచ్చిందండి ఈ మధ్య. అవునవును. రఘురామరెడ్డి గారు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆయనే. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనకి అప్పజెప్పారు అప్పుడు ఆ బాధ్యత. ఆ తర్వాత ఆయనకి ఒక ప్రమోషన్ వచ్చింది ఐజీగా. దాంతో పాటు చాలా అదనపు శాఖలని చాలా ఇచ్చారు ఆయనకి. విజిలెన్స్ ఇవన్నీ కూడా ఆయన కిందనే ఉన్నాయి ప్రస్తుతం. హ్మ్. సో, రఘురామరెడ్డి గారు చాలా పవర్‌ఫుల్ ప్రస్తుతం గవర్నమెంట్‌లో. హ్మ్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్‌లో ఏమన్నాడు? ఇదిగో ఈ మీడియా సంస్థల్లో ఈ విధంగా రకరకాల విషయాలొస్తున్నాయి. ఈ డాక్యుమెంట్‌లు తగలబెట్టారు అనేది అని చెప్తూ ఏమంటాడు? ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్‌లు తగలబెట్టారంటూ యెల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. అని బహుశా ఇది సీఈడీ వాళ్ళు వాడుండరులెండి ఆ పదం. యెల్లో మీడియా అనే పదం. ఇది అంటే వార్త రాసిన వాళ్ళు. ప్రెస్ నోట్ ఒకటే బయటకొచ్చింది. ఆ! హ్మ్. ప్రెస్ నోట్‌లో ఏమైనా ఉందో అదొక్కటే చెప్తా నేను. హ్మ్. డాక్యుమెంట్‌లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. హ్మ్. కొన్ని ఛానళ్లలో బాధ్యతారహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ సహా 5 కేసుల్లో చార్జ్ షీట్లు దాఖలు చేశాం. చంద్రబాబు నాయుడు గారి మీద 5 కేసులు ఉన్నాయి గదండీ! సో, 5 అవును. కేసుల్లో చార్జ్ షీట్లు చేశామని చెప్తున్నాడు. 8,000 నుండి 10,000 కాపీలతో రూపొందించాం. నేననుకుంటే 10,000 పేజీలయ్యుంటాయి. 10,000 కాపీలు గాదు. అవునవును. ప్రతి కేసు చార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్‌లన్నీ కోర్టుకి అందజేశాం.
హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం అని చెప్పారు. సో ఈయన ఏం చెప్తున్నారండి స్టేట్మెంట్లో, అబ్బాయి మేము అన్ని ఛార్జ్షీట్లు ఫైల్ చేసాం ఈ కేసుల్లో, అదేవిధంగా ఈ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా కోర్టు దగ్గరే ఉన్నాయి అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు విషయానికి ఆయన జవాబు చెప్పలేదండి రఘురామరెడ్డి గారు. ఏంటి అసలు విషయం? ఈ డాక్యుమెంట్లు ఏమిటి? ఎందుకు తగలబెట్టారు? ఎవరు తగలబెట్టమన్నారు? ఏ కారణం చేత తగలబెట్టారు? ఇవన్నీ ఎక్స్ట్రా కాపీలా? ఇవన్నీ ఈ కేసుతో సంబంధం లేనివా? లేదు సంబంధం ఉన్నవా? అసలు విషయం అది కదా. అవును. ఇట్లా తగలబెట్టారు అంటే అందరికి వచ్చే అనుమానాలు అవి. ఉమ్. ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటి? అవును, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఈ డాక్యుమెంట్లు తగలబెట్టారు అనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన ఖండించలా. అవును. తగలబెట్టలేదు అనే మాట ఖండించలేదండి. గమనించాల్సిన విషయం అది. ఉమ్. రెండవది, మేము ఇవన్నీ కూడా కోర్టులో సమర్పించామన్నారు. అది కరెక్ట్ అయి ఉంటుంది. మొత్తం ఛార్జ్షీట్లు ఫైల్ చేసామన్నారు. అవును. ఫ్యాక్చువల్లీ ప్రాబబ్లీ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఉమ్. ఆయన చెప్పారు కాబట్టి ఛార్జ్షీట్లు అన్ని వేసేసామన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు. ఛార్జ్షీట్లు వేశారా లేదా అని కానీ, కోర్టుకు సమర్పించారా లేదా అని కాదు. ఈ డాక్యుమెంట్లన్నీ ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ఎస్. ఏ పరిస్థితుల్లో డాక్యుమెంట్ని అట్లా తగలబెడతారు? ఉమ్. నౌ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆరోపించేవాళ్ళు టీడీపీ వాళ్ళు ఇవాళ చాలా మంది మాట్లాడినట్టున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అవును. 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 సో వాళ్ళ ఆరోపణ ఏంటి? ఇందులో ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇతర నాయకుల్ని ఇరికించడం కోసం అని చెప్పి ఈ సిఐడి వారు, ఈ సిట్ వారు అనేక డాక్యుమెంట్లని, ఒకటి అక్రమంగా వాటిని పొందారు, రెండవది చాలా కేసులు బనాయించడానికి ఆ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఈ విధంగా చేసిన డాక్యుమెంట్లు అంటే అక్రమంగా ప్రొక్యూర్ చేసిన డాక్యుమెంట్లు కావచ్చు, లేదా తమకు కేసుకు అనుకూలంగా కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారనే ఆరోపణ కూడా చేస్తూ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఎప్పుడైనా ప్రభుత్వం మారితే ఏదైనా సమస్య రావచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ముందు జాగ్రత్తగా తగలబెట్టారు. అదండి అసలు మెయిన్ పాయింట్. ఇది టీడీపీ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నది. తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ అది. ఈ మధ్యకాలంలో తెలంగాణలో కొన్ని డెవలప్మెంట్స్ జరిగిన నేపథ్యంలో దీనికి కొంచెం ప్రాధాన్యత ఉంది, ఈ విధంగా తగలబెట్టడం. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు చాలామంది అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఐబి వాళ్ళు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏదో ఉంది ఎస్ఐబి, వాళ్ళు అందరి మీద స్పైయింగ్ చేశారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పటి డిఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు ఈ ప్రణీత్ రావు దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి ఇట్లా స్పైయింగ్ చేసినటువంటి, రికార్డు చేసినటువంటి, ట్యాపింగ్ చేసి రికార్డ్ చేసినటువంటి సంభాషణలన్నింటినీ కూడా, ఆ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా తగలబెట్టాడు అనేది వార్త. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఆ కేసులో ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎవరో రాధాకృష్ణరావు గారని, ప్రభాకర్ రావు గారని. ప్రభాకర్ రావు గారు అయితే బహుశా ఐజీ ర్యాంక్లో ఉన్నట్టున్నాడు. మొత్తానికి పైనుంచి కింద వరకు చాలా మంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదొక సెన్సేషనల్ కేసుగా సాగుతోంది తెలంగాణలో. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం మారితే ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు అనే భయంతో సిఐడి వారు కానీ, లేకపోతే సిట్ వారు కానీ ఈ విధంగా చేసి ఉంటారు అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి. అవును కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సిఐడి అధికారి, ఐజీగా ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది. ఆ స్టేట్మెంట్లో ఆయన తగలబెట్టిన మాటని ఖండించలేదు కాబట్టి తగలబెట్టిన మాట వాస్తవం. రెండవది, ఆయన ఎందుకు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది, ఏ డాక్యుమెంట్ తగలబెట్టారు, ఏ సందర్భాల్లో తగలబెడతారు, ఇందులో దురుద్దేశం ఉన్నదా లేదా, ఇది సహజమైన ప్రక్రియ ఈ విధంగా తగలబెట్టడం డాక్యుమెంట్లు, ఈ విషయాలకు సమాధానం చెప్పలేదు. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మామూలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణల దృష్ట్యా కానివ్వండి, లేదా బయట నుంచి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఈ మొత్తం పరిణామాలను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, వచ్చినటువంటి ప్రశ్నలకి పూర్తి సమాధానము, సమాచారము పోలీసు వారు ఇవ్వాల ఈ స్టేట్మెంట్ ద్వారా. కాబట్టి ఆ ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. కరెక్టే. అప్పుడు లోకేష్ అడిగినప్పుడు కూడా
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌కి సంబంధించినటువంటి వివరాలు ఎలా వచ్చాయనేది ఇప్పటికీ దాని మీద కూడా సమాధానం లేదు. ఆ విషయాన్నే టీడీపీ వాళ్ళు మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతా ఉన్నారు. ఆ రోజు అడిగినా ఇప్పటికీ సమాధానం లేదు. తీరా చూస్తే తగలబెడుతున్నారు. అప్పటికి ఇప్పటికి మరి ఏమీ చెప్పలేదు వాళ్ళు. హ్మ్. సో, అనుమానాలు ఒకవేళ అందులో ఇంకేమన్నా ఉండే అవకాశం ఉంటుందేమో అని కూడా మనం కూడా అనుమానించొచ్చేమో గదా! దానికి సంతృప్తికరమైన సమాధానాలైతే చెప్పలేదు హ్మ్. రఘురామరెడ్డి గారు. హ్మ్. తర్వాత కన్ఫర్మ్ చేశాడాయన. తగలబెట్టినట్టు. ఎనీవే వీడియోస్ ఉన్నాయనుకోండి. లేకపోతే బహుశా మేము తగలబెట్టలేదు. చిత్తు కాగితాలేవో ఉంటే ట్రాష్ క్యాన్ తీసుకెళ్ళి అక్కడ కాల్చారని చెప్పేవారేమో. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు వారికి వీడియోలో చిక్కిందది. వీడియోలో చిక్కినా కూడా మామూలుగా అయితే బుకాయించొచ్చు. అవన్నీ చిత్తు కాగితాలు పనికిరానివి తగలబెట్టారు అని. కానీ క్లోజప్ షాట్స్ కూడా ఉన్నాయి అందులో. ఆ అవును. క్లోజప్ షాట్స్‌లో స్పష్టంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేస్ అనేటువంటి ఫైల్స్, అలాగే హెరిటేజ్ డైరీ అనేటువంటి ఫైల్స్ కనిపించినాయి మనందరికి. హ్మ్. అందువల్ల సో, మనకు తెలుసు. ఈ ది పేపర్స్ అన్నీ ఈ కేస్‌కి సంబంధించినవి అని. హ్మ్. సో, దాని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మరి సీఐడీ వారు ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారనుకుంటున్నాను నేను. సో, ఇన్ కేస్ మీరన్నట్టు తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం గాబట్టి, చూస్తున్నాం గాబట్టి, ఇంకా కొనసాగుతూనే ఉంది గాబట్టి ఆ వ్యవహారం అంతా. రేపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారం మారితే పరిస్థితి ఇలానే కొనసాగుతదని వీళ్ళు ఒకవేళ ముందుగానే అలాంటి పరిస్థితి ఏదైనా జేసుంటే, డెఫినిట్‌గా తెలంగాణలో అధికారుల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల పరిస్థితి ఆహ్, తెలంగాణలో అధికారుల పరిస్థితే, ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల పరిస్థితి వచ్చే అవకాశం ఉందేమో గదా! అంటే ఈ ఒక్క కేసే గాదు. ఇట్లాంటివి చాలా ఉంటాయి గదా! హ్మ్. ఎందులో అయినా రావచ్చు. ఓకే. మీకు ఇందులో తగలబెట్టారు గాబట్టి ఇందులో అనుమానం వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ హ్మ్. కేస్ ఒకటే ప్రత్యేకంగా వీళ్ళ మీద ఎవరైతే బాధ్యులుంటారో, ఎవరైతే హ్మ్. తప్పుడు పనులేమైనా చేసుంటే వాళ్ళు శిక్షకు గురవుతారని చెప్పి అనుకుంటున్నామో, భయపడుతున్నారు అనుకుంటున్నామో, ఈ ఒక్క కేసే గాదు గదా! ఇంకా చాలా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు ఒక్కటే గాదు. అవును. ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు గానివ్వండి, రకరకాల వ్యవహారాల్లో చట్టాన్ని అతిక్రమించి, చట్టాన్ని ఉల్లంఘించి, హ్మ్. ఏపీ పోలీసులు రకరకాల కార్యక్రమాలు చేశారు. ఎస్పెషల్లీ సీఐడీలో అనేటువంటి ఆరోపణలున్నాయి. హ్మ్. ఆ నేపథ్యంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇదొక్కటే కాదు. ఇది మనకు బయటపడింది. ఈ ఓకే. తగలబెట్టడం, ఈ వీడియోలు రావడం ఇవన్నీ చూడడం వల్ల. మిగతా డాక్యుమెంట్స్ ఏమవుతున్నాయో మనకు తెలీదు గదా! హ్మ్. మిగతా వ్యవహారాల్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం అంటే తగలబెట్టడము, వాటిని డిస్ట్రాయ్ చేయడము, ఇట్లాంటివి జరుగుతా ఉండుండొచ్చు. చాలా విషయాల్లో, చాలా వ్యవహారాల్లో. కానీ మనకు తెలీదు అవన్నీ జరిగినట్టుగా. ఇన్ ఫ్యాక్ట్ డీజీపీ గారి ఆఫీస్‌లో కూడా చాలా డాక్యుమెంట్స్ అన్నీ మాయమైపోయినాయి అని చెప్పి ఈ మధ్య టీడీపీ వాళ్ళే అనుకుంటాను ఆరోపించారు. హ్మ్. జరిగుండొచ్చు మనకు తెలీదు. కాబట్టి ఇదొక్కటే కాదు. ఇంకా చాలా వ్యవహారాలున్నాయి. ప్రభుత్వం మారితే ఇవన్నీ కూడా బయటకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ డిస్ట్రాయ్ చేస్తే ఏదన్నా డాక్యుమెంట్సు, మాయం చేస్తే ఏదన్నా పత్రాలు, అది కూడా తెలుస్తుంది రేపు. అందరికి తెలుసు కదా! బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒరిజినల్ ఫైల్స్, డిపార్ట్‌మెంట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో, అవి లేవు. అవి మిస్సింగ్. కరెక్ట్. అది కరెక్ట్. మిస్సింగ్ అని చెప్పి వేరే డాక్యుమెంట్‌ల మీద ఆధారపడి కేస్ పెట్టారు. ఎందుకంటే అవి మిస్సింగ్ అవి దొరకట్లేదని చెప్తున్నారు. హ్మ్. అసలు ఫైల్స్ దొరకకుండా ఉంటే, అసలు ఫైల్స్ మీద వాటి మీద కేస్ పెట్టి, అసలు ఫైల్స్ ఎక్కడికెళ్ళినియి? ఎట్లా మిస్ అయిపోయినియి? ఎవడు దొంగతనం చేశాడు? గవర్నమెంట్ ఆఫీస్‌లో నుంచి, సెక్రటేరియట్‌లో నుంచి. ఏ హ్మ్. అధికారులు బాధ్యులు దానికి? ఆ విషయాల మీద ముందు అసలు కేస్ పెట్టాలి గదా! హ్మ్. దర్యాప్తు చేయాలి గదా! హ్మ్. పట్టుకోవాలి గదా దొంగల్ని. ఆ హ్మ్. పనేమి చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి అవి డాక్యుమెంట్స్ లేవు గాబట్టి, మేము వేరే వేరే విధంగా సాక్షుల స్టేట్‌మెంట్స్ పేరుతోటి కొన్ని స్టేట్‌మెంట్స్ తీసుకొని, వాటి బేసిస్ మీద కేస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎట్లా అవునవునవును. మానిప్యులేషన్ ఎట్లా జరుగుతుందనేది కేసుల్లో హ్మ్. ఆ పెట్టడంలో రోజు, కూడా. ఆ రోజు 'పివి రమేష్' గారు కూడా చెప్పింది అదే అనుకుంటా గదా! అవును. హ్మ్. సో, అసలు ఫైల్స్ మిస్ అయినియి మరి. హ్మ్. రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటంతా తేలుస్తారు గదా! ఎట్లా మిస్ అయినియి? ఎవరు మిస్ చేశారు? 1. 2 హ్మ్. మిస్ చేస్తే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేక సీఐడీ వారు, లేక సెక్రటేరియట్ వారు అధికారులు కన్సర్న్డ్ డిపార్ట్‌మెంట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్స్ గాదు. మన స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు కేస్ పెట్టారా? కేస్ పెడితే దర్యాప్తు చేశారా? దర్యాప్తు చేస్తే దర్యాప్తు పూర్తయిందా? ఆ దర్యాప్తులో ఎవరు నిందితులు, ఎవరు దోషులని చెప్పి కనుగొన్నారా? ఇవేమీ తెలీదు మనకి. తెలియకుండానే ఇన్నాళ్ళు స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌ని డెవలప్ చేసి,
దాంట్లో ప్రతిపక్ష నాయకులు జైలుకి కూడా పంపించారండి. అది విచిత్రం. సో, ఇటువంటివన్నీ రేపు చాలా బయటకొస్తాయి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత నేననుకుంటాను అదొక ఏమనాలి? ఓ పెద్ద కొండ గుట్టంత ఉంటాయి ఇట్లాంటి ఫైల్స్, ఇట్లాంటి వ్యవహారాలు చాలా. ఏది? కంట్రోవర్షియల్ ఫైల్స్ అన్నమాట. కంట్రోవర్షియల్ కేసెస్. సో, రైట్. అవన్నీ కూడా ప్రభుత్వం మారితే జరుగుతాయి ఇవన్నీ. ప్రభుత్వం మారకపోతే మళ్ళీ అన్నిటిని దాచేయొచ్చు, కవరప్ చేసేయొచ్చు. కానీ తెలంగాణలో కూడా అదే జరిగింది కదా! 10 ఏళ్ల తర్వాతనే కదా! అంటే 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారినా గాని ఇప్పుడు అధికారులు ఊరుకోలేదు గదా! లాగారు గదా బయటికి. సరే ఈసారి ఒకవేళ ప్రభుత్వం మారితే జరుగుతాయి ఇవన్నీ కూడా. ప్రభుత్వం మారకపోతే హ్మ్. జరగవని చెప్తున్నాను. ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వానికి చేతి నిండా పనుంది. ఇదొకటే. రైట్ సార్. థాంక్ యూ.